వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చికెన్ కూర చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చికెన్ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, సంగట్లేకైనా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం. చికెన్ను ఇలా బౌల్లో వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు వేసుకోవాలి. ఒక టమోటాకాయ బాగా పండింది ఇలా కట్ చేసి వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో నీళ్ళు వచ్చాయి కదా, ఈ నీళ్ళన్నీ ఇమిడియట్గా ఉడికించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. నీళ్ళన్నీ ఇమిరిపోయాక ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా ఇలా వేగింది. ఇలా వేగినాక మసాలా వేసుకోవాలి. కొబ్బరి, హోల్ గరం మసాలా మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఈ మసాలాను మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకొని కలిదిప్పుకోవాలి. చూడండి, మసాలా అడుగంటకుండా ఇలా కలిదిప్పుకోవాలి. చక్కగా వేగింది. చూడండి, ఇలా వేయించుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. చూడండి, చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడికాయి, చక్కగా వేగాయి. కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. ఇలా నేనైతే మిక్సీ జార్లో నుంచి నీళ్ళు వేసాను. చూడండి, ఇలా కలిపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలి. కాస్త ఉడకాలి ఇంకా.
ఈ నీళ్ళు కాస్త పలచగా ఉన్నాయి, చిక్కబడాలి, కాస్త ఉడకాలి. చూడండి, ఎసురు ఉడికితే సరిపోతుంది, చిక్కబడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ లేకైనా, రోటీ లేకైనా, చపాతీ, పూరి, దోశ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఈ కూర ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చికెన్ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.